హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్. మీ అందరికీ నా నమస్కారం. మా అమ్మకి మేము గణపతి దర్శనానికి వెళ్ళాము. ఇంతకుముందు హల్వాయి గణపతి పుణేలో ఉన్న వాళ్ళకందరికీ వచ్చిన భక్తులకు మాత్రం స్నానం చేసి పంపించినట్టు ఇలా నీళ్ళ గురించి ఛాలెంజ్ చేశారు. అయితే బాగా జరిగింది. అక్కడ నుంచి చెప్తాను. ఇలా అయితే రామ్ గుడి ఉంది. ఎందుకంటే మనం చెకోలీలే చేస్తున్నాం. తెలుగులో అయితే మనం కారం చెకోలీలే అంటారు. మీ ప్రాంతాల్లో ఏమంటారో తప్పక కమెంట్ చేయండి. ఇది ముందుగానే నేను రెడీ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది చెకోలీలు కట్ చేసుకొని వేసుకోవడానికి. అందుకనే ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. పప్పు అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఇది ఇలా చేసుకుంటున్నాను. ఫస్ట్కే కడాయిలో నేను ఇలా నూనె వేసుకొని గరం చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మర్చిపోయాను నూనెలో ఒక కరివేపాకు వేయడం, అందుకే పైనుంచి వేస్తున్నాను. ఇలా కూడా ఫ్రై అయిపోతుంది. టమాటా కూడా వేసుకున్నాను నేను. దీన్ని బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ నూనెలో, ఎందుకంటే ఇది టమాటో కాబట్టి. ఉప్పు వేసుకున్నాను రుచికి సరిపడా. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని దీన్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే టొమాటో బాగా మ్యాష్ అవ్వాలి. ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను కదా, ఆ పప్పు కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా నీళ్ళు వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని ఇలా బాగా ఉడికించాలండి. ఒక 5 నిమిషాలు దీన్ని కట్ చేసి పెట్టుకున్న ఈ చెక్కులను నేను అందులో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు కనుక ఉడికిస్తే ఇది రెడీ అయిపోతుంది. తినడానికి చాలా బెస్ట్ ఉంటుంది. నైట్ డిన్నర్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది తప్పక కమెంట్ చేయండి. మీరు కూడా అప్పుడప్పుడు చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.